అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రభావితం చేసి అంటే ఒక మిషనరీ స్టోరీ మమ్మల్ని చెప్పమన్నారు. ప్రతి ఒక్కరు ఒక మిషనరీని సెలెక్ట్ చేసుకొని దాని గురించి ప్రసంగం చేయమన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క మిషనరీ గురించి సెర్చ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు తీసుకొని రోజు నాకొచ్చి నువ్వు ఈ మిషనరీ గురించి చెప్పు, ఈ మిషనరీ గురించి చెప్పు అని చెప్తున్నారు. 3 days టైం ఉంది. కానీ ఏది చెప్పడానికి నాకు ఆత్మ నడిపింపు రావట్లేదు. ఒకరోజు మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఒక మిషనరీని ఎంచుకుంటే అది నేను చెప్తుంటే తనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పట్టుదల, ఆ ప్రార్థనా జీవితం నాకు కూడా ఉండాలి. నన్ను చాలా ప్రభావితం చేయాలి. ఆ రీతిగా ఉండాలి ప్రభువా. లైఫ్ లాంగ్ అది నా హృదయంలో అలా నిలిచి ఉండాలి. అలాంటి మిషనరీని నాకు చూపించండి ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా దేవుడు ఒక మిషనరీని గురించి నాకు తెలియపరచడం జరిగింది. సో నేను నిన్న ప్రేయర్ చేస్తున్నాను. 3 మెసేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రిపేర్ అవుతా ఉన్నాను. దేవుడు మాట్లాడడానికి ప్రభువా నేనేం చెప్పాలి అన్నప్పుడు నేను యాక్చువల్లీ వేరే అనుకున్నాను. కానీ దేవుడు ఆ మిషనరీ గురించి చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు ఇంకా దాన్ని నేను ఆత్మదేవుని సహాయంతో ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఈరోజు మీతో నేను అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంచెం సమయం ఏమన్నా తీసుకొని ఉంటే సమయం ఎక్కువైతే క్షమించగలరు. ఫస్ట్‌గా ఆ మిషనరీ స్టోరీ తీసుకున్నప్పుడు నేను చాలా ప్రభావితమయ్యాను. ఈనాటి వరకు కూడా ప్రతిరోజు నేను తనను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతిరోజు మన దేశం కోసమైతే ఎలా ప్రార్థిస్తున్నానో, తను ఏ దేశానికైతే మిషనరీగా వెళ్ళిందో, ఆ దేశం కూడా అలాగే ఆ దేశం కోసం కూడా భారం కలిగి ప్రార్థించేంతగా తన జీవితం నన్ను ప్రభావితం చేసింది. అలాంటి ఒక గొప్ప మిషనరీ గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. 1840లో అమెరికాలోనే వర్జీనియా రాష్ట్రంలో ఆమె పుట్టింది. 7 సంతానంలో ఆమె ఒకతి. వాళ్ళ అమ్మగారు చాలా భయభక్తులు కలిగి ఉండేవారంట. వాళ్ళ అమ్మగారు చేస్తున్న ఆ భయభక్తులు, ఆ ప్రార్థన జీవితము ఈమె మీద చాలా ప్రభావితం చేసింది. ఎంతగా అంటే వాళ్ళ అమ్మగారు ఎర్లీ మార్నింగ్ లేవడం, ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదవడం, వాళ్ళ అమ్మగారు చేస్తున్న ఆ భయభక్తులు చూసి ఈమె మీద కూడా అది చాలా ప్రభావితం పెరిగింది. ఆమె పెరిగి పెద్దదయ్యి మంచి విద్యను అభ్యసించింది. కాలేజీ రోజుల్లో అప్పట్లోనే కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆమె ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు వాళ్ళ కాలేజీ ఆవరణంలో ఒక మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈమె చాలా తిరుగుబాటు స్వభావం కలిగి ఉండేదంట ప్రతి విషయంలోనూ. అన్నిటిని ఆటంకపరచాలి, డిస్టర్బెన్స్ చేయాలి అన్న ఒక తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి, ఆ కాలేజీలో మీటింగ్ ఎలాగైనా ఆటంకపరచాలి, దాన్ని అపహాస్యం చేయాలి అనుకోని ఆ రాత్రి ఆ మీటింగ్‌ని ఆటంకపరచడానికి, అది వినడానికి అన్నట్టుగా వెళ్ళలేదు కానీ, దాన్ని ఎలాగైనా ఆటంకపరచాలి అన్నట్టుగా వెళ్ళిందంట. కానీ ఆ రాత్రి అంతా దేవునితో గడిపిందంట. హల్లెలూయా! అవును గదా! మన జీవితంలో గూడా కొన్ని కొన్ని ఏదో డిస్టర్బెన్స్ చేయాలి అనుకుంటాం. ఏదో మనకి డిస్టర్బెన్స్ వస్తా ఉంటది. దేవునికి మనకి ఆటంకంగా. కానీ అదే రాత్రి మనం ఎక్కువ దేవునితో గడుపుతాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మనం దేవునికి దగ్గరవుతా ఉంటాం. తను గూడా అలా ఆటంకపరచాలని వెళ్ళింది. కానీ ఆ రాత్రంతా దేవునితో గడిపి తనకు తానుగా ఒక ఆల్ నైట్ ప్రేయర్ జరిగించింది. అది తన జీవితంలోనే ఒక అద్భుతమైన రాత్రిగా గడిచిందంట. హల్లెలూయా! ఆ తర్వాత తను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక చిన్న స్కూల్‌లో టీచర్‌గా చేరింది. టీచర్‌గా ఉండి తన కాళ్ళ మీద తను నిలబడగలిగి తనకొచ్చే ఆ చిన్న జీతంలోనే ఆమె తన సొంత జీతంలోనే ఎవరిని ఏ సహాయం అడగకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనకొచ్చే ఆ చిన్న సాలరీలోనే తన చుట్టూ ఉన్న పేదవాళ్ళకి వస్త్రాలివ్వడం, భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టడం, తన చుట్టూ ఉన్నవారు ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారికి సహాయం చేసేదంట. ఆ మనసు తనకుందంట. ఒక దినం ఆమె చర్చికి వెళ్ళి ప్రసంగం వింటుంది. వింటున్నప్పుడు
వాక్యం ద్వారా ఆ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడంట. ఏమని? "కన్నులెత్తి పైరును చూడుడి, అవి కోతకు వచ్చి తెల్లబారి ఉన్నాయి" అనే మాటల ద్వారా దేవుడు ఆమె హృదయంలో బలంగా ఆ మాటలు నాటాడు. నాటినప్పుడు ఆమె అనుకుందంట, అవును నేను అని ఒక గొప్ప తీర్మానం తీసుకుందంట. అవును గదా! దేవుడు పని ఎంతో ఉంది. నేనిలా నిర్లక్ష్యంగా ఉంటున్నాను. లేదు నేను దేవుడు పని చెయ్యాలి. ఏదేమైనా సరే అని ఆమె దేవుడు మాటలు విని ఆమె వాక్యం విన్నప్పుడు మనం ప్రేయర్‌కెళ్తాం. చర్చిలో ఉన్నప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ క్షణం మనం ఒక తీర్మానం చేసుకుంటాం. అవును ప్రభా! ఈ రోజు నుండి నేను కొండెంలాడొద్దు. ఈ రోజు నుండి దురద చెవులు కలిగి ఉండొద్దు. ఈ రోజు నుండి ఇలా వంకర మార్గాల్లో వెళ్ళొద్దు. ఈ రోజు నుండి నేను ఇంట్లో ఇలా అరవొద్దు. ఈ రోజు నుండి నేను మద్యం తీసుకోవద్దు. నేను ఇలా ఉంటాను, అలా ఉంటానని వాక్యం విన్నప్పుడు మాత్రమే మనం అలా అనుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు మనం పూరి చేస్తున్నాము. పూరి చేసినప్పుడు అది ఆయిల్‌లో వేయగానే పొంగిపోతది. బయటికి తీసి ఒక 5 నిమిషాలు అక్కడ పెట్టగానే మళ్ళీ యథావిధిగా అది పొంగడం తగ్గిపోతది. మామూలు స్థితిలో ఉంటది. అలాగే మన మనం కూడా అలాగే అనుకుంటాం. వాక్యం విన్నంత సేపు అవును నేనిలా తీర్మానం జేసుకోవాలి. ఇన్ని అవర్స్ ప్రేయర్ చేసుకోవాలి. నేను దేవుడితో ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏమేమో తీర్మానం జేసుకుంటాం. మళ్ళీ చర్చిలో నుండి బయటికి రాగానే మళ్ళీ నార్మల్ యథావిధిగా ఉండిపోతాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ, ఆయన సంకల్పంతో కూడిన పట్టుదలతో కూడిన తీర్మానం మనలో వచ్చినప్పుడు అది లైఫ్ లాంగ్ మన ప్రాణం ఉన్నంత వరకు ఆ తీర్మానం మనలో నిలిచి ఉంటది. ఆ తీర్మానం నిలబెట్టుకోవాలన్న పట్టుదల మనలో ఉంటది. దానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం జేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆయన చిత్తములో ఉన్న తీర్మానంలోకి మనం వస్తామో, అది దేవుడు దాన్నలా స్థిరపరిచి ఉంటాడు. దేవుడు దాన్ని అలా నిలబెట్టి ఉంటాడు. అయితే వాళ్ళ సిస్టర్ ఎడ్మోనియా ఆమె కూడా అంతకుముందు ఈమె ఏ దేశాన్ని ఎంచుకుందో అదే దేశానికి మిషనరీగా వెళ్ళింది వాళ్ళ చెల్లి. కానీ ఆమెకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల తిరిగి వచ్చేసింది. కానీ ఈమె చేసుకున్న తీర్మానం ఆమె ప్రాణం ఉన్నంత వరకు ఆ దేశం కోసం త్యాగమైంది. ఆమె పేరు చార్లెస్ లాటిమోన్. ఆమె ఎంచుకున్న దేశం చైనా అండి. ఆమె చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలని తీర్మానం చేసుకుంది. చైనా దేశానికి మిషనరీగా వెళ్ళింది. ఆమె పేరు చార్లెస్ లాటిమోన్. మనం చాలా మంది మిషనరీస్ గురించి వింటాము కానీ లాటిమోన్ గురించి మనకు వినిపించదు అసలెక్కడ. నేనైతే ఎక్కడా వినలేదండి. ఈ బుక్‌లో చూసి విన్నప్పుడు తప్ప నేనెక్కడ వినలేదు. ఆమె చాలా గొప్ప త్యాగం చేసింది. 1873లో ఉత్తర షాంటాంగ్ ప్రాంతంలోనే టౌన్‌బో అనే ఊరిలో స్థిరపడిందామె చైనాకి వెళ్లి. చాలా ఉత్సాహంతో అక్కడ వారికి రక్షణ సువార్తను బోధించాలని ప్రారంభించింది. ఇంటికి రాసే ఉత్తరాలలో ఆమె ఏం చెప్పేదంట, ఇక్కడ మిషనరీస్ చాలా అవసరం ఉన్నారు. దేవుని సేవ ఇక్కడ చాలా ఉంది. మీరొచ్చి నాకు సహాయం జేయండి. ఇంకా చాలా మంది మిషనరీస్ రావాలి అని ఆమె లెటర్స్ రాస్తూ ఉండేదంట. లెటర్స్ రాస్తున్న ఆ సమయంలోనే అక్కడ ఒక బైబిల్ సెమినరీ ప్రొఫెసర్ ఆమెను వివాహం చేసుకుంటాడని ప్రపోజల్ ఇచ్చినా, ఆమె ఆ వివాహానికి సిద్ధపడలేదంట. ఆ వివాహం చేసుకోలేదంట. నేను వివాహం చేసుకుంటే నా హస్బెండ్‌తో పాటు నేనెళ్ళిపోవాలి. కానీ నేనొక తీర్మానం చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆయన కొరకు ఏదైనా చేయాలి. ఏదైనా సాధించాలి. నేను ఈ చైనాని వదిలి వెళ్తే ఎలా? నా పని ఇక్కడుంది గదా! నేను తీర్మానంతో వచ్చాను గదా! ఈ వివాహ జీవితం నాకొద్దు అని ఆ వివాహం గూడా చేసుకోకుండా ఆమె ఆ చైనా ప్రజల కోసమే అక్కడ బ్రతికిందంట. వాళ్ళని ఎంతగా ప్రేమించిందంటే వాళ్ళని ఒక్క క్షణం గూడా వదిలిపెట్టి, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదంట. ఆమె చాలా భారము కలిగి, చాలా భారం కలిగి వాళ్ళని ప్రేమిస్తూ, ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ అలాగే ఉండిపోయిందంట. ఇన్ని రోజులు ఎలా ఉందో ఆమె, అలాగే నేనుండాలి. అలాగే నేను బ్రతకాలి. దేవుని కోసమే నేనుండాలి అని ఆ ఒంటరితనంతోనే ఆమె గడుపుతూ ఆ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని కోసం ఆమె చేసుకున్న తీర్మానం, ఆ పట్టుదల
ఆమెలో అలాగే నిలుపుకుంటూ ఉంది. ఆమె చాలా ధైర్య సాహసాలు గలిగిది. ఎవరి మాటలకు భయపడేది కాదు. 1885లో ఒంటరిగా గ్రామం, గ్రామం ప్రయాణిస్తూ గ్రామాలకు సువార్తను అందిస్తూ, యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కల్వరి సిలువలో రక్తం కార్చాడని గ్రామం, గ్రామం తిరుగుతూ కాళ్ళతోని ఆమె ఏ వెహికల్ లేకుండా అలా ప్రయాణిస్తూ ఆమె సువార్తను ప్రకటిస్తూ ఉండేది. ఆమె సహజంగా జెంట్స్ అయితే పురుషులైతే అది వేరే ప్రాబ్లమ్. కానీ ఈమె ఒక స్త్రీ కాబట్టి ఆమెకి అక్కడ చాలా సమస్యలు ఎదుర్కొందంట. అనేకమైన ఆటంకాలు ఎదురయ్యాయంట. చాలా బెదిరింపులొచ్చాయి ఆమెను వెళ్ళిపోమని. అనేకమైన ఆటంకాలు బెదిరింపులు ఆమెకొచ్చినా ఆమె ఎవ్వరికీ భయపడలేదు. ఎవ్వరికీ భయపడకుండా ఆమె ఏదైతే చెయ్యాలి దేవుని కొరకు అనుకుందో అది దేవుని కోసం గ్రామాలు తిరుగుతూ సువార్తను అందిస్తూ అలాగే ఉంది. ఆమెను పంపిన మిషనరీ బోర్డ్ నుంచి గూడా ఆమెకు సమస్యలొచ్చాయి. అయినా వాటిని కూడా ఆమె లెక్క చేయలేదు. వారికి కూడా ఆమె భయపడలేదు. అయితే చైనాలో దేవుని పనిని మానుకోవద్దు. ఏదేమైనా సరే, ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా, నా ప్రాణమే తీసేస్తానన్నా నేను ఈ చైనాను వదిలేసి రాను. దేవుని పని కోసం నేనొక సంకల్పం తీసుకున్నాను. ఒక తీర్మానం తీసుకున్నాను. అది ఎంత మాత్రం నేను విడిచి రాలేను అని వారికి సమాధానం చెప్పింది. 1800 కాలంలో చాలా మంది స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు మిషనరీలుగా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. పంపించేవాళ్ళు కాదంట. కానీ ఆమె ధైర్యం చేసి ముందుకెళ్ళింది. అయితే చైనాలో దేవుని సేవకులు ఆమె తన జీవితాన్ని సమర్పించుకొని సేవకు ఎలా అయినా నేను సేవే చేస్తాను. ఈ వివాహ జీవితం నాకు వద్దు. ఈ వివాహం అనేది నాకొద్దు. నేను ఈ ప్రజల్ని విడిచి వెళ్ళలేను. నేను దేవుని సేవ చెయ్యాలి అని దేవుని సేవకు ఆమె జీవితాన్ని సమర్పించుకుంది. సమర్పించుకొని ఆమె పూర్తిగా దేవుని సేవకు వచ్చేసింది. అప్పటికి ఆమె వయసు చైనాలో ఉన్నప్పటికి, అప్పటికి ఆమెకి 44 సంవత్సరాలొచ్చాయంట. సువార్త ప్రకటిస్తూనే ఉంది. అక్కడనే ఉంది. కానీ వాళ్ళ నుంచి ఎవరైతే పంపించారో మిషనరీగా వాళ్ళ నుండి సమస్యలొస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆమె నేను దేవుని సేవకే సమర్పించుకున్నాను. ఇంక నేనేది చెయ్యను అని డిసైడ్ అయ్యి అలాగే సేవ చేస్తూ ఉంది. అప్పటికి తనకి 44 ఇయర్స్ వచ్చాయి. ఆమె అదే దేశంలో ఆమె ఒక విదేశీయురాలు కాబట్టి, వాళ్ళ దేశస్తురాలు కాదు కాబట్టి, ఆమెనందరూ చాలా బాధిస్తూ ఉండేవాళ్ళంట. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఆమెను ఎన్ని విధాలా బాధించినా గాని, ఆమె చేసుకున్న తీర్మానం నుంచి మాత్రం ఆమె తప్పిపోవాలని అనుకోలేదు. ఆమె వీధి వీధి నడుస్తూ, సువార్తను ప్రకటిస్తూ, దేవుని సేవను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు, ఆమెకొక పేరు పెట్టి ఆమెను పిలుస్తూ బాధించేవారంట. దయ్యం ముసలమ్మ, దయ్యం ముసలమ్మ అని పిలుస్తూ ఉండేవారంట. వాళ్ళు చేసే అల్లరికి ఆమెనలా మాట్లాడి ఇది బాధ పెడుతున్నప్పుడు ఆమె గూడా కొంత బాధపడేది కానీ, ఇవన్నీ నేను పట్టించుకోవద్దు. నా దేవుని పని కోసం నేనొచ్చాను. ఆయనే నన్ను చూసుకుంటాడు. నేను ముందుకెళ్ళిపోవాలి అని ఏది లెక్క చేయకుండా వాళ్ళు ఏ పేరుతో పిలిచినా, ఎంత బాధించినా, ఎన్ని విధాలుగా అవమానించినా, ఆ క్షణం ఒక్క క్షణం బాధపడినా మళ్ళీ దేవుని మీద భారం వేసి ముందుకు సాగిపోయేదంట. అవును కదండీ! ఈ రోజుల్లో మనం సువార్తకి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా వామ్మో! అక్కడ ప్రజలు ఎలా ఉంటారో ఏమో తెలియదు మనకి. ఎలా మనం పరిచర్య చేయాలి? ఏ విధంగా మనం నడవాలనే ఒక భయం మనకుంటది. కానీ మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి మనం అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మనకే తోడుగా ఉండి నడిపించాడా? మన పక్కనే ఉన్నాడా? అన్నట్టుగా మనకి అంత ధైర్యం వస్తది. అన్ని విషయాల్లో ఆయన సహాయము మనకుంటది. ఆయన ద్వారాలు తెరవడం మనం చూస్తాము. 1887లో ఆమె సెలవు మీద తన స్వదేశానికి వెళ్లి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి వద్దాము అనుకున్న సమయంలో, ఒక రోజున ఇద్దరు చైనీయులు ఆమె ఇంటి ముందు వచ్చి ఆమెను పిలుస్తారు. క్రీస్తు
క్రీస్తు గురించి మాకు మీరు చెప్పగలిగినంత చెప్పండి. ఇన్ని రోజులు మేము ఒక టీచర్ కోసం మాకు దేవుని గురించి పూర్తిగా తెలియచేస్తూ, ఈ బైబిల్ జ్ఞానం నేర్పే ఒక టీచర్ కోసం మేము వెతుకుతున్నాము. మేము 115 మైళ్ళు నడిచి వచ్చాము మీ దగ్గరికి అని చెప్తారు. చెప్పినప్పుడు ఆమె సంతోషానికి అవధులుండవు. ఎంత సంతోషమో! చాలా ఆనందపడిపోతది ఆమె. ఇన్ని రోజులు నేను ఎంతో కష్టపడ్డాను. గ్రామం, గ్రామం తిరుగుతూ, వీధి, వీధి తిరుగుతూ ఎవరు నాకు తెలిసిన వారు లేరు ఇక్కడ. ఎలా నేను నాకు సహకరించే వారు లేరు. ఎటు చూసిన వ్యతిరేకత, ఎటు చూసిన అవమానాలు, నిందలు, ఆటంకాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దేవుడే నాకిప్పుడు వీళ్ళని పంపించాడేమో! ఇంత దూరం నడిచి వచ్చారా వీళ్ళు అని ఆమె ఎంతో సంతోషపడి, చాలా ఆనందపడి, ఆమె ప్రయాణమై వెళ్ళాలి అనుకున్న ఆ ప్రయాణాన్ని గూడా ఆపేస్తదామ. ఆ టికెట్స్ సైతం రద్దు చేసేసి, ఇంక నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అని వాళ్ళ అమ్మగారికి కూడా, అమ్మ నేను రావడం లేదు, ఇక్కడే ఉంటున్నానని మళ్ళీ రిటర్న్ లెటర్ రాస్తది వాళ్ళ అమ్మగారికి. అవును, మనం గ్రామ గ్రామాలు తిరుగుతూ, ఎన్నో నిందలు భరిస్తూ మనం వెళ్తున్నప్పుడు, దేవుడు మనకి సహాయం చేసినప్పుడు అక్కడ చాలా ఆనందిస్తాము. ఆమె ఒంటరితనాన్ని అనుభవిస్తూ వాటన్నిటిని భరిస్తూ ఆమె తన జీవితాన్ని కూడా త్యాగం చేసింది. ఈ రోజుల్లో మనం అనుకుంటాం గదా! ఒక వివాహం జరిగేటప్పుడు, వివాహం గురించి చర్చలు జరిగేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచిస్తారు. ఏ జాబ్ చేస్తున్నారు? ఓన్ హౌస్ ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? కారుందా? ఇదుందా? అదుందా? వివాహం చేయొచ్చా? లేదా? అని ఆలోచిస్తారు. కానీ ఆమె దగ్గరికి ఒక ఆఫీసర్ వచ్చి వివాహం చేసుకుంటానన్న ఆమె దేవుని పని నిమిత్తం దాన్ని ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అవును, ఈరోజు చాలా మంది సేవకులు గూడా వివాహ విషయంలో మనీ చూస్తున్నారు, హోదా చూస్తున్నారు. కానీ అలాంటి ఏమీ ఆమె చూసుకోలేదు. ఒక తీర్మానం, ఏది తీర్మానం మొదట్లో చేసుకుందో, ఆమె యవ్వన ప్రాయంలో మరణం వరకు అలాగే కొనసాగించాలని ఆమె జీవితాన్ని త్యాగం చేసుకుంది. ఈరోజు చాలా మంది కొన్ని కొన్ని తీర్మానాలు చేసుకుంటారు వివాహానికి ముందు. కానీ వివాహం జరిగేసరికి వాళ్ళ ముందు కొన్ని ఆఫర్స్ వచ్చే వరకు వాటన్నిటిని పక్కన పెట్టేస్తారు. వాటినసలు మర్చిపోతారు. కానీ తనలా లేదు కదా! తన ముందు ఎన్ని వచ్చిన ఆటంకాలు, ఎన్ని అవమానాలొచ్చినా వాటన్నిటిని అనుభవిస్తూ, వాటన్నిటిని జయిస్తూ, ఎలా అయినా వీటిని నేను కొనసాగించాలి. ఎలా అయినా నేనిది జరిగించాలి. దేవుని పని చెయ్యాలి. డబ్బు నాకు ముఖ్యం కాదు. ఈ హోదా నాకు ముఖ్యం కాదు. ఈ వివాహ జీవితం నాకు ముఖ్యం కాదు. నా దేవుని కోసం నేను నిలబడాలి. నా దేవునికి మహిమను తెచ్చే పాత్రగా నేనుండాలి. నా ద్వారా ఇక్కడ నేను ఆత్మలను సంపాదించాలి. ఆత్మల కొరకైన ప్రసవ వేదనతో, ఆత్మల కొరకైన తృష్ణతో తను ఉండి, తన అన్నీ వదిలేసుకొని అలాంటి నిస్సహాయ స్థితిలో తనున్నప్పుడు, తనలో మళ్ళీ ఆశలు చిగురించి, ఆ ఆత్మల కొరకైన భారముతో ప్రసవ వేదనంతా తీరిపోయినట్టుగా ఆ చైనీలు ఇన్ని రోజులు ఆమెను అవమానించి, బాధపెట్టి, అపహాస్యం చేసిన ఆ చైనీలే 115 మైళ్ళు నడిచి ఆమె ఇంటి ముందుకొచ్చి, మాకు దేవుని వాక్యాన్ని చెప్పండి, మాకు సువార్తను అందించండి అని చెప్పేసరికి ఆమె చాలా ఆనందంతో వాళ్ళ దేశానికి కూడా వెళ్ళకుండా ఆ ప్రయాణాన్ని విరమించుకుంది. ఇంకా తనకు తెలిసిన వాళ్ళని, ఆ ఫీల్డ్ డైరెక్టర్ వాళ్ళ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్త్రీలను సమకూర్చుకొని, మీరు నాతో పాటు రండి. వీళ్ళకి సహాయం చేద్దాం. మనం దేవుని సువార్తను అందిద్దాం బలంగా. వాళ్ళకి దేవుని గురించి మనం ప్రకటిద్దాం. దేవుడు వాళ్ళకి ఏదైతే చెయ్యగలడో, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన సమస్తము చేయగలడు అని వీళ్ళు తెలుసుకోగలగాలి. ఈ ప్రజలకు మనం నేర్పించాలి అని మీరందరూ రాండి అన్న ఆతృత ఆమెలో ఉండి, అందరిని సమకూర్చుకొని ఆ దేశానికి ఉత్తరాలు రాస్తూ, ఇంకా మీరు కూడా రావాలి. ఇక్కడ పురుషులు కావాలి మిషనరీలుగా. ఇక్కడ చాలా పరిచర్య ఉంది. ఆత్మల కొరకైన గొప్ప రక్షణ ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా మంది కావాలి. మీరు నాకు
మాకు సహాయం చేయండి, రాండి అని వాళ్ళకి ఎన్నో లెటర్‌లు రాస్తూ ఉంది గానీ, ఆమెకి ఎవ్వరు ఏ విధంగా సహాయం చేయలేదు. కానీ తను మాత్రం తన ఆశను వదులుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆమెలో ఒక ఆశను చిగిరింపచేశాడు. వ్యతిరేకంగా ఉన్న ఆ ప్రజల్లో నుండి కొందరు ఆమెకి సహాయం చేస్తూ, ఆమెను ప్రోత్సహిస్తూ, మా దగ్గరికొచ్చి సువార్తను ప్రకటించు అని చెప్పడంతో ఆమె అవన్నీ లెక్క చేయకుండా వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించింది. అప్పుడు ఆమె ఒక సంఘాన్ని అక్కడ స్థాపించిందంట. హల్లెలూయా! ఒక సంఘాన్ని స్థాపించడంతో ఆమె ఆనందం పరిపూర్ణమైపోయింది. హల్లెలూయా! నిజంగా ఒక సంఘం స్థాపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక సంఘం కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఆత్మని రక్షించాలి అంటే అది మామూలు విషయం కాదు కదండీ! ఒక ఆత్మని రక్షించాలంటే చాలా భారం ఉండాలి. వాళ్ళ కోసం దేవుడు ఒక ఆత్మకి సువార్త ప్రకటించు అంటే వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని మంచిగా రిసీవ్ చేసుకోరు. ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తారు. మన మనస్సుని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడతారు. వాళ్ళంతగా అవమానిస్తున్నా, తిడుతున్నా, అపహాస్యం చేస్తున్నా అక్కడే నిలబడి, అక్కడే కూర్చొని మన మనసుకు బాధ కలిగిన దేవుడు చెప్పాడు. ఆయన పని నేను చెయ్యాలి. ఆయన నన్ను పిలిచాడు. నమ్మకంతో పిలిచాడు. అది నేను నిలబెట్టుకోవాలని అక్కడే ఉండి వాళ్ళకి సువార్త ప్రకటించి వచ్చి, వాళ్ళలో మనం ప్రకటించిన సువార్త కార్య ఆరంభంగా ఉండాలి. మేము చూడాలని మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసి, అది ఫలించినప్పుడు మనకి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు కదా! అది మనందరి జీవితాల్లో ఒక సాక్ష్యంగా, ఒక గొప్ప ఆనందంతో కూడుకున్న సాక్ష్యంగా మనందరికీ ఆ ఫీలింగ్ ఉంది. ఆ సాక్ష్యం ఉంది. ఆ అనుభవం ఉంది. అలాగే తన జీవితంలో కూడా తను ఇన్ని రోజులు ఏదైతే ఫేస్ చేసి, ఏదైతే కష్టపడి ఎన్ని అనుభవించిందో, ఆమె అనుభవించిన ఆమె కన్నీటికి, ఆమె ఒంటరి జీవితానికి, ఆమె కార్చిన కన్నీటికి, ఆమె ఒంటరి జీవితానికి, ఆమె పొందిన అవమానాలకి, ఆ వేదనకి అన్నిటికి ప్రతిఫలముగా దేవుడు ఒక గొప్ప సంఘాన్ని అక్కడ స్థాపించాడు. అప్పుడు ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ఎంతో సంతోషించింది. 1889లో మొట్టమొదటిసారిగా అక్కడ కొందరు బాప్తీసం తీసుకున్నారు. సంఘం క్రమక్రమేణా అభివృద్ధి చెంది 20 సంవత్సరాలలో 1000 కంటే ఎక్కువ మందే ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని గొప్ప సంఘాలుగా ఏర్పడ్డాయంట. తన నిందలన్నీ పోయినట్టుగా, తన ఒంటరితనమంతా పోయినట్టుగా, దేవుడు నాకింత మందినిచ్చాడు. నేను ఒంటరిదాన్ని కాదు. ఇంత గొప్ప సంఘం ఇచ్చాడు. నేనెంత మాత్రం ఒంటరిదాన్ని కాను. దేవుడు నాతో ఉన్నాడు అన్న సంతోషంతో ఆమె ఇంకా ముందుకు సాగుతూ, వీధి వీధి తిరుగుతూ, గ్రామాల్లో గడుపుతూ, ఆమె గ్రామాలు పర్యటిస్తూ, ఆ ప్రజలకు యేసుని గురించి వివరిస్తూ, తను ఒక గొప్ప మిషనరీగా ఉంటూ, అనేక మిషనరీలను అక్కడ ఆమె తయారు చేసింది. ఆమె ఒక్కతి మిషనరీగా వెళ్ళింది. ఆమె సంఘాలు కడుతూ, వీధి వీధులు తిరుగుతూ, సువార్తను ప్రకటిస్తూ, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోమని వాళ్ళకి చెప్తూ, అనేక మిషనరీలను తయారు చేసి, వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ, వాళ్ళని ట్రైనింగ్ చేస్తూ, వాళ్ళకి వ్యాసాలు రాస్తూ, ఆమె జీవితాన్ని అలా కొనసాగించింది. పురుష మిషనరీలు రావాలి అని కొంతమంది అక్కడ నుంచే, ఆ చైనీల నుంచే వాళ్ళని తయారు చేసింది. అయితే 20వ శతాబ్దం తొలి దినాల్లో చైనాలో ఒక గొప్ప కరువు సంభవించింది. మాసూచికము, ప్లేగు వ్యాధులు అనే భయంకరమైన వ్యాధులు ఆ చైనా ప్రాంతంలో ఉండే డెంగ్యూ చైనాలో అక్కడ ప్రజలందరూ ఆ వ్యాధితో చాలా మంది చనిపోతూ భయంకరమైన కరువు అక్కడొచ్చినప్పుడు ఆమె మళ్ళీ ఉత్తరాలు రాసిందంట అమెరికాకు. ఇక్కడ భయంకరమైన పరిస్థితులున్నాయి. మీరు కొంత డబ్బు సహాయం చేయండి. మిషనరీలు రాండి అని. అయినా అక్కడి నుంచి ఆమెకి ఏ సహాయం రాకపోగా ఆమెను అపహాస్యం చేస్తున్నప్పుడు ఆమె దగ్గరున్న అమౌంట్ మొత్తం తీసి ఆ ప్రజలకు ఆకలితో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసింది. ఆ ప్రజలందరూ ఆకలితో చనిపోతున్నప్పుడు నేనెంతగా ప్రేమించిన నా ప్రజలు ఆకలితో చనిపోవద్దు అని ఆమె ఎంతగా ప్రార్థించాలో కన్నీటితో అంతగా ప్రార్థిస్తూనే, సంఘాన్ని బలపరుస్తూనే, వాళ్ళని ధైర్యపరుస్తూనే, వాళ్ళని మిషనరీ సేవకు పంపిస్తూనే
ఆమె ఆ బాధంతా చూసి, వీళ్ళు ఆకలితో ఉంటే నేను కడుపు నిండా భోజనం చెయ్యలేను. వీళ్ళు కరువుతో చనిపోతూ ఉంటే నేను భోజనం చెయ్యలేను అని ఆమె గూడా భోజనాన్ని మానేసిందంట. భోజనం చేయకుండా మానేసి ఆమె నీరసించిపోతుంటే, ఆమె బాధను చూసి తట్టుకోలేని చైనీయులు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఆమెను వాళ్ళ ఊరు పంపించాలని అనుకోని ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఒకటి తలిస్తే నిజంగా దేవుడొకటి తలంచినట్టుగా ఆమె అక్కడనే ఆహారం లేక 1912 సంవత్సరం క్రిస్మస్ దినాల్లో లాటి తుది శ్వాసను విడిచింది. తను ఎవరి కోసమైతే అక్కడుందో, ఏ ప్రజలు హింసింపబడుతున్నారు అని ఆ ప్రజల కోసం అక్కడే నిలిచి ఉందో, ఆ ప్రజల మధ్యలోనే దేవుని సువార్తను ప్రకటిస్తూ, ఆ ప్రజల ఆకలితో చనిపోతున్నారని ఆమె భోజనం చేయకుండా ఆ ప్రజల కోసమే అక్కడ చనిపోయింది. ఆమె చనిపోయిన నాటికి 72 ఏళ్ళు. ఆ తర్వాత ఆమె చనిపోయిన సంవత్సరం నుండి ఆమె శృతి చిహ్నంగా, ఆమె పరిచర్యలకు చిహ్నంగా లాటిమోన్ క్రిస్మస్ చందాని పట్టేవారు. అది సంవత్సరానికి $2,00,00,000 దాటిందంట. ఆ డబ్బు మిషనరీ సేవకు, పేదలకు, అక్కడ మిషనరీ పరిచర్యలకు, చదువులకు ఆ డబ్బును ఉపయోగిస్తూ ఉండేవారంట. బహుగడ్డు పరిస్థితుల్లో సైతం ఆయనను సేవిస్తూ, మరణం సైతం ఆయనకు నమ్మకంగా ఉండి, ఒక ఆదర్శ మహిళగా, గొప్ప మిషనరీగా ఆ దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆత్మల కొరకు జీవిస్తూ, ఆత్మల కొరకైన ప్రసవ వేదన అనుభవిస్తూ, ఆమె ఏ తీర్మానం చేసుకుందో, ఆమె ముందు అనేకమైన పరిస్థితులు ఎదురైన వాటన్నిటిని జయిస్తూ నమ్మకంగా, ఒంటరిగానే దేవుని కోసం జీవించిన ఒక గొప్ప మిషనరీగా చైనాలో దేవుడు బలంగా ఆ స్త్రీని వాడుకున్నాడండి. నిజంగా మరణం వరకు నమ్మకంగా ఉంది. ఈరోజు మనం ఏదైతే తీర్మానం చేసుకుంటున్నామో, ఎన్ని అవర్స్ ప్రేయర్‌లో ఉండాలి, ఎంతగా దేవుని కొరకు జీవించాలి, ఎంతగా ఆత్మల కొరకైన ప్రసవ వేదనతో మనం జీవించాలని తీర్మానం చేసుకుంటున్నామో, ఆ తీర్మానం నుండి పక్కకు తొలగిపోకుండా, మరణం వరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుడి కొరకు జీవించాలనే పట్టుదల, భారము మనలోనూ ఉంటూ, ఆ తీర్మానం దేవుడే తుది శ్వాస వరకు మనలో స్థిరపరచాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని, మనం దేవునిలో ముందుకు కొనసాగాలని నా చిన్న ఆశ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సమయం ఎక్కువగా తీసుకున్నందుకు క్షమించండి. దేవుడు ఈ మాటలు మన హృదయంలో స్థిరపరిచి, ఇటువంటి ఒక గొప్ప తీర్మానంతో, ఒక ఆసక్తితో మనం గూడా ముందుకు సాగాలని దేవుడు మనల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ, ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి, మన హృదయంలో స్థిరపరిచి, ఇటువంటి పట్టుదలతో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ మా.